At least one member. I couldn't do so. I couldn't do it. అసలు ఏంటి గుర్తుంది ఫస్ట్ టెరఫామ్ ఇచ్చిన టాస్క్? ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టం ముందు చెప్పాను. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ వెన్ స్టార్ట్ ప్రాజెక్ట్ దెన్ ఇట్ విల్ బి లైక్ ఫ్రెంచ్ సినిమా. ఓకే, ఎందుకంటే టెరాఫామ్ మనం చెప్పిన ఆ లాస్ట్ టాపిక్ ఏమైంది చెప్పానో అదే మన బేసిక్ పాయింట్. దాంతో మనం స్టార్ట్ చేస్తాం. ఏంటది? వీ నీడ్ టు క్రియేట్ వర్చువల్ మెషిన్స్. ఎన్ని వర్చువల్ మెషిన్స్ అండి? 3 వర్చువల్ మెషిన్స్ చెప్పాను. ఏంటవి? జెన్కిన్స్ మాస్టర్, జెన్కిన్స్ స్లేవ్. 1 second, maybe I written somewhere here. Terraform Jenkins D2 practice. ఇదిగోండి ఇది. ఏంటవి? I asked you to create something with access key and secret key. That's the first one. And the second one is that create a Terraform script to provision 3 virtual machine, master, slave, and sonar. Sonar create చేయమన్నాను. You can create whatever it might be. The VM name should be defined by the user. Until you need to define something called as variables. And the configuration types like machine type, zone, disk size, and all configuration should be passed by the user. This should also be coming from the variables only. If the VM is Jenkins master slave, then there should not be any action that should be happening. ఈ యూజర్ డేటా మెన్షన్ చేసుకోవాలి, అప్పుడు మాత్రం రన్ అవ్వాలి ఇది. ఓకే, సెట్టింగ్స్ బ్లాక్, రిసోర్స్ బ్లాక్, వేరియబుల్స్, టెరాఫామ్ టీఎఫ్ఆర్స్, అవుట్పుట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని నాకు అవుట్పుట్స్లో క్రియేట్ అయిన 3 మెషిన్స్ యొక్క అవుట్పుట్ పబ్లిక్ ఏపీస్ కావాలి. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ పాస్ చేయాలి. లైక్ డెవ్ డాట్ టీఎఫ్ఆర్స్ డాట్ అలా. బై డిఫాల్ట్ ఇదంతా కూడా మనం లాస్ట్ టైం చేసినట్టు యూ కెన్ క్రియేట్ దెమ్ ద సేమ్ థింగ్ కాల్ ఎస్ మాడ్యూల్. ఓకే, టెరాఫామ్ చేసినట్టు. వెర్ ఇస్ ఇట్? Here we implemented some module, right? This guy. The similar stuff you need to be implementing in the module. ఏదైనా ఒకరిని ట్రై చేశారు ఈ సినారియోస్లో? ఒక్కరు కూడా? ఓకే, ట్రై చేయండి, టైం ఉంది కదా. యూ కెన్ గివ్ ఎ ట్రై వన్స్. ఓకే, ఫైన్. సో లెట్ మీ కంటిన్యూ విత్ దిస్. ఓకే, లెట్ మీ లాగ్ ఇన్ టు ద కంట్రోలర్ హోస్ట్. గైస్, టెరాఫామ్ రాకపోతే నాట్ టెరాఫామ్, డెవాప్స్ ప్రాక్టీస్ చేయకపోతే ఎన్ని టూల్స్ ఎక్కడ నేర్చుకున్నా దట్స్ ఆఫ్ నో యూజ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ద అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ ఆర్ మల్టిపుల్ టూల్స్ ఉంటాయి కాబట్టి మర్చిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక వీక్ ఒక టూల్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఇంకో టూల్ ఉంటుంది. ఓకే, సో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే లాస్ట్లో అన్ని టూల్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు దెన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ అగైన్. ఓకే, ప్రాబ్లం ఏమవుతుంది అంటే ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుంది, మనకి ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్కోప్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సడన్గా మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఎస్టర్డే దేర్ ఆర్ మల్టిపుల్ ఓపెనింగ్స్, నాట్ ఎ సింగిల్ ఓపెనింగ్, మల్టిపుల్ ఓపెనింగ్స్ ఇన్ మైక్రోసాఫ్ట్, focusing majorly on one cloud and Kubernetes. And thinking that Kubernetes s- and cloud, any cloud is okay. Once you got an offer, they will be training you on Microsoft Azure as well. Okay, so ఇలాంటి అప్లై చేయాలనుకోండి, దెన్ యూ నీడ్ టు బి వెల్ వర్స్ విత్ క్యూబర్నెటిస్ స్టఫ్. అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను, అప్పుడు నేను నేర్చుకుంటానంటే యూ విల్ బి మిస్సింగ్ అవుట్ ఎ గుడ్ ఆపర్చునిటీ లైక్ దిస్ వన్స్. ఓకే, సో అండ్ ఎయిమ్ ఫర్ బిగ్గర్ కంపెనీస్. అండ్ ఎవరు వెన్ యూర్ ట్రయింగ్ ఫర్ బిగ్గర్ వన్స్ లైక్ మ్యాంగ్ కంపెనీస్కి వెళ్తున్నప్పుడు, ఓకే,
ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, ఎందుకంటే దీస్ ఆపర్చునిటీస్ విల్ బి గెటింగ్ వెరీ సడన్లీ అండి. ఓకేనా? అండ్ there are maybe this month and there are few more openings that will be coming in Uber. Okay. బేసిక్ ఈ కంపెనీస్ ఇప్పుడు ఏం పెట్టుకోవాలండి, నార్మల్గా రెగ్యులర్ సర్వీస్ నో కంపెనీ, సారీ, సర్వీస్ బేస్ కంపెనీస్ అవన్నీ అయిపోయాయి. ఇఫ్ యూ కీప్ దీస్ కంపెనీస్ అట్ ద టార్గెట్ లెవెల్, దెన్ యూ షుడ్ బి హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఎందుకంటే లెట్స్ అస్యూమ్ ఐ న్యూ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ ఇన్ ఉబర్ ఇన్ హైదరాబాద్. ఓకే, నాకన్నా 2-3 years ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉంది. దే ఆర్ డ్రాయింగ్ ప్యాకేజ్ ఆఫ్ అరౌండ్ 3.5 CR to 5.5 CR. సిఆర్ అండి. ఓకే, ఆన్ కోర్ డెవాప్స్ ఓన్లీ. డెవాప్స్ అండ్ దే సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది. బట్ అగైన్ బిగ్గర్ కంపెనీస్కి వెళ్తున్నప్పుడు పే స్ట్రక్చర్ చాలా ఉంది. యూ డోంట్ నో హౌ మచ్ పే దే ఆర్ ఆఫరింగ్ ఇట్. ఓకే, ఇండియాలో 3.5 CR అంటే ఇట్స్ చాలా 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 ఎక్కువ ప్యాకేజెస్. ఓకే, బట్ ఆ రేంజ్కి వెళ్ళాలంటే టిపికల్గా యూ షుడ్ బి హ్యావింగ్ అన్ని టూల్స్ వచ్చి ఉండాలి. ఇట్ షుడ్ బి లెర్నింగ్ కర్వ్. అంతే తప్ప ఒక రోజు నేర్చుకొని ప్రాక్టీస్ చేయకపోతే అగైన్ యూడ్ బి ఫర్గోటింగ్ ఆల్ ద స్టఫ్. ఇట్స్ అప్ టు యూ అగైన్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ దిస్ కంపెనీస్, obviously you should be giving a large attempts. Anyhow, where is it? Maybe we have installed the web server, right? Where is it? Authorize. Mm. Okay. Um, okay, not this one. Ansible controller copy. And let me close all this stuff. Okay. Terminal. Let me zoom. Okay. SSH Ansible at the rate of IP. Mm, okay, fine. So yesterday we have seen the installation of modules, right? This one. Create file, an Apache file, Apache install. Okay. Apache lo we have seen multiple tasks here. One to install one, another one is to start the service and copy the service, and there should be an app running over here. Okay, fine. So ఇది requirement. కాకపోతే maybe let me do one thing. ls cd apache um, cd apache no cd cd place and cat 3.yaml. అండ్ దిస్ ఫర్ ఇన్స్టాలేషన్ సర్వీస్ అండ్ కాపీ ఫైల్ అండి. ఇక్కడ నేను విఐ ఇండెక్స్ డాట్, ఓకే, ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్ కమాండ్ అగైన్, లెట్స్ అజ్యూమ్ ద లాస్ట్ కమాండ్. ఓకే, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఎందుకంటే ఇటువంటి చేంజ్ లేదు కాబట్టి. నౌ లెట్ మీ మాడిఫై ద ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అండ్ delete this stuff, add some sort of a content. Welcome to some batch uh, 2. Okay, and let me close these headings, save. If I run now, the copy module got triggered because there's a change that is been available in index.html file, and the when I refresh the page, it should be having the latest data. Okay, ఇది చూసాను. Now I want to have a place where ఇక్కడ మీరు ఏమైతే డేటా పాస్ చేస్తున్నారో, లైక్ ఇన్ టెరాఫామ్ వీ హ్యావ్ మల్టిపుల్ వేరియబుల్ స్టఫ్, రైట్? ఆ వేరియబుల్స్ ఎలాగైనా పాస్ చేసుకోవచ్చు. లైక్ టీఎఫ్ ఫైల్స్ పాస్ చేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వేరియబుల్స్ ఆర్ టీఎఫ్ ఫైల్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ టీఎఫ్_వార్స్ హైఫన్ ఫైల్ సెన్సిటివిటీలో పంపించుకోవచ్చు. ఇలా చాలా వేసుకున్నాయి కాబట్టి ద సిమిలర్ వే ఐ వాంట్ టు పాస్ ద సమ్ సార్ట్ ఆఫ్ డేటా టు ఆన్సిబుల్ డైనమికలీ అనుకోండి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎయిట్ 80. Okay, hyphen Apache YAML. Okay, let me copy this stuff completely and let me paste it here. Okay, ఇప్పుడు ఏం చెప్తాను నేను, నాకు ఏమైతే డేటా ఉందో ఆ డేటా అనేది డైనమిక్గా రావాలి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, నాకు నార్మల్గా ఏ డేటా డైనమిక్ రావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సేయింగ్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ డేటా డైనమికలీ. వాట్ ఈస్ ద డేటా దట్ వాంట్ టు గో విత్ డైనమికలీ? ఇఫ్ యూ సీ దిస్ index_dynamic.html. Okay, so
మీ కాపీ దిస్. ఫైన్. ఇది మన డేటా అండి, ఓకేనా. ఇందులో నాకు కావాల్సింది ఏంటంటే ఏమైతే ఆ, ఈ డెవాప్స్ అనే టర్మ్ ఉందో దిస్ షుడ్ బి కమింగ్ అప్ డైనమికల్లీ. అంటే ఇది ఒక వేరియబుల్ రావాలి. సిమిలర్ నెంబర్ ఏమైతుందో దిస్ షుడ్ బి కమింగ్ అప్ వేరియబుల్. సో బేసిక్ ఏం చేయొచ్చు అంటే నాకు ఏమైతే డైనమిక్ కావాలనుకుంటానో వేరియబుల్ కింద ఐ కెన్ మెన్షన్ ఐ ఇంటర్పోలేట్ ఇట్ అండి దిస్ వే. ఇఫ్ యు సీ డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్, ద సిమిలర్ వే డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఏం కావాలి ఇక్కడ మీకు అంటే ఐ షుడ్ బి డిఫైనింగ్ ఎ వేరియబుల్ నేమ్. ఓకే, ఎక్కడ డిఫైన్ చేసుకుంటారు వేరియబుల్ నేమ్? వేరియబుల్ నేమ్ షుడ్ బి డిఫైన్ ఎట్ ద ప్లే బుక్. ఇఫ్ యు సీ దిస్ ప్లే బుక్, ఇక్కడ ఏం చెప్తాను, ఓకే ఈ ప్లే బుక్ లో ఐ విల్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ వార్స్. వార్స్ డిఫైన్ చేసుకుంటా ఏంటది? ఓకే వేరియబుల్ 1 దాని యొక్క కీ, అలాగే వేరియబుల్ 2 దాని యొక్క కీ. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్స్ అనేవి ఐ నీడ్ టు పాస్ ఆన్ టు సంథింగ్ కాల్ as ఇండెక్స్ డైనమిక్ హెచ్టిఎంఎల్ పేజ్. ఓకే, ఎలా పాస్ చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి కీపింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అ వేరియబుల్ కాల్డ్ as కోర్స్ నేమ్. ఓకే, క్యామల్ కేసింగ్ వాడతానండి, దట్స్ గుడ్ ప్రాక్టీస్ బేసికలీ. అండ్ అదర్ వన్ ఇస్ బ్యాచ్ నెంబర్. ఓకే, కోర్స్ లెట్స్ అస్యూమ్ ఓకే దిస్ ఇస్ ద వన్. ఓకే come on. Okay, and batch is 2. ఓకే, లెట్స్ అజ్యూమ్ దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన డేటా అంతా ఏమైతే వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నానో ఐ కెన్ డిఫైన్ దోస్ వేరియబుల్స్ ఇంటూ సంథింగ్ కాల్డ్ ఎస్ వార్స్ అనే సెక్షన్ కింద డిఫైన్ చేసుకుంటాను. ఓకే, దీన్ని మల్టిపుల్ వేస్లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ అండ్ వీటిని ఇక్కడ కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తానంటే ఇక్కడ మీకు ఏం కావాలి? ఓకే ఈ వేరియబుల్ని కాల్ చేసుకోవాలి, రైట్. అండ్ బ్యాచ్ నెంబర్ ఇక్కడ కాల్ చేసుకోవాలి. సో ఏమవుతుంది, మీకు ఎప్పుడైనా డేటా మారాలనుకోండి యూ కెన్ మెన్షన్ ద సేమ్ హియర్ అండ్ ఆటోమేటిక్గా దే విల్ బి కమింగ్ ఓవర్ హియర్. ఓకే, నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. లెట్ మీ కాపీ దిస్. Clear. vi4.yaml, vi4.yaml, set paste, save. ఇక్కడ vi index.html, let me copy this, insert paste. Okay, save. Now let me, మీరు కాంటే ఫస్ట్ వ్యాలిడేషన్ చెక్ అని చేసుకోవచ్చండి. లెట్ మీ డూ దట్ హైఫెన్ సింటాక్స్ చెక్. ఓకే, అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఓకే, కాపీ ద ఇండెక్స్ ఫైల్ చేంజ్ అయింది, దట్స్ ఓకే. నా ఇఫ్ సి యాక్చువల్ ఇలా ఉండాలి, బట్ నాకు ఏం కావాలి ఇప్పుడు? నాకు ఏం డేటా రావాలండి? దట్ షుడ్ బి కమింగ్ డెవాస్ మాస్టర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇది 2 అనే ఉండాలి. ఓకే, నా ఇఫ్ రిఫ్రెష్ సి హియర్ ఐఎమ్ గెట్టింగ్ ద ఐఎమ్ నాకు ఏమైతే డిఫైన్ చేసుకున్న వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ పాపులేట్ అవుతున్నాయి. కాకపోతే ఎలా పాపులేట్ అవుతున్నాయి? డైరెక్ట్గా వేరియబుల్ నేమ్స్ పాపులేట్ అయిపోతున్నాయి. సి దిస్ వన్. ఓకే, ఎందుకు వేరియబుల్స్ నేమ్స్ పాపులేట్ అవుతున్నాయి? ఇక్కడ సి హియర్ బై డిఫాల్ట్ నీకు ఎలా మెన్షన్ చేసుకున్నాం కాబట్టి ద సేమ్ థింగ్ విల్ బి పాపులేటింగ్ ఓవర్ దేర్. ఓకే, నా లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. If we run the above playbook, okay, um, the output will be okay, because ఎందుకంటే మీరు ఏమైతే కాపీ మాడ్యూల్ యూస్ చేస్తున్నారో వోంట్ అప్డేట్ ద వేరియబుల్స్ అండి. ఓకే, ఏంటి ఇక్కడ ఇక్కడ చూసారంటే మీరు కాపీ వేరియబుల్లో బై డిఫాల్ట్గా వేరియబుల్స్ని అప్డేట్ చేయదాం, డైనమిక్ వేరియబుల్స్ని. ఓకే, మరి ఎలా పనిచేయాలి ఇది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ, ఓకే వీ షుడ్ బి యూజింగ్ టెంప్లెట్. ఏంటిది? వీ షుడ్ యూజింగ్ టెంప్లెట్. సో అపాచీ ఈ డైనమిక్ అని చెప్పే బదులు లెట్ మీ రీనేమ్ విత్ సంథింగ్ కాల్డ్ as టెంప్లెట్. ఓకే, నా ఎలా రాస్తే టెంప్లెట్లో సేమ్ ఇందాక మీరు ఏమైతే మెన్షన్ చేసుకున్నారో కామన్ అండి, అంతా కామన్. లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ కాపీ ద సేమ్ థింగ్ అగైన్. ఓకే, ఈ అంతా కామన్, ఏం చేంజెస్ లేవు. ఇప్పుడు ఏం చెప్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ ఐ విల్ బి యూజింగ్ టెంప్లెట్ మాడ్యూల్. ఎందుకు? మీకు డైనమిక్ డేటా
రిఫ్లెక్ట్ అవ్వాలనుకోండి, యూ షుడ్ యూజింగ్ టెంప్లెట్. ఓకే, సో టెంప్లెట్ ఎప్పుడైతే వాడతారో ఆటోమేటిక్గా మీకు ఆ ఇందాక ఏమైతే ఇంటర్పోలేట్ చేస్తున్నారో దాని యొక్క కీస్ బదులు వాల్యూస్ పాపులేట్ అవ్వాలన్నమాట. సో మీనింగ్, ఇఫ్ ఐ కమ్ బ్యాక్ హియర్, ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ I can use something called template. Now if I run this one again, okay, and refresh the page, if you see, ఐఎమ్ గెట్టింగ్ ద డేటా, అంటే యాక్చువల్ డేటా ఫార్మాట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ కీస్. మీరు కావాలనుకోండి డైనమికల్గా, సి ఇప్పుడు మీరు ఒక, సో బేసిక్గా చాలా కేసెస్లో ఏమవుతాయంటే, లెట్స్ అజ్యూమ్ దట్ యువర్ హ్యావింగ్ సమ్ మోడిఫికేషన్ టు బి డన్ అట్ ద కాన్ఫిగరేషన్ ఫైల్స్, హెచ్డిపిడి డాట్ కాన్ఫిగరేషన్స్ కానీ, లేకపోతే వ్రాపర్ ఫైల్స్లో కూడా మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాంటి కేసులు ఏం చేస్తారంటే డేటా డైనమిక్గా రావాలండి. డైనమిక్గా రావాలంటే కొన్ని ఎన్విరాన్మెంట్స్లో ఒక వేరియబుల్స్ ఉంటాయి, కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఒక వేరియబుల్స్ ఉంటాయి. లెట్స్ అజ్యూమ్ యువర్ క్రియేటింగ్ టామ్కెట్ సర్వర్స్. అందులో మనకి ఏమైతే మెమరీ మెన్షన్ చేసుకుంటాము, హీప్ మెమరీస్ అన్నీ కూడా డెవ్కి 512 and 1 ఉండొచ్చు, టెస్ట్కి 2 and 3 ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి డేటా అనేది మనం డైనమిక్గా పాస్ చేసుకునేది కరెక్టే. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఏంటి, డైనమిక్గా పాస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం తెలియాల్సిన కాపీ విల్ నాట్ వర్క్. ఓకే, సో దెన్ వీ షుడ్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ టెంప్లెట్. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇంకా డైనమిక్గా పంపించచ్చా? ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు పాస్ ద వాల్యూస్ dynamically other than var section? అంటే ఎస్ వీ కెన్ డూ దాట్. ఓకే, ఎలా చేయొచ్చు? యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ డ్యూరింగ్ ద ప్లేబుక్ క్రియేషన్ ఆర్ ప్లేబుక్ ఎగ్జిక్యూషన్. మీనింగ్ ఏంటి, నేను కావాలనుకుంటే ఐ కెన్ పాస్ వేరియబుల్స్ విత్ హైఫన్ ఎక్స్ట్రా హైఫన్ వార్స్ స్పేస్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, ఇలా పంపించండి. లేదా -e కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, ఇలా కూడా పంపించవచ్చు. ఏంటిది, కావాలని నేను డేటాని -e లా పంపించుకోవచ్చు, ఎక్స్ట్రా వార్స్కి పంపించవచ్చు. ఓకే, నౌ టెల్ మీ వన్ థింగ్, in docker file, what's the difference between arc env? env is at the container level and arc is at the image level. Okay, okay, if I want to change the arguments or if I want to change the environment variables, what's the command? ఆర్గ్యుమెంట్స్ ఏం చేయాలంటే కమాండ్ ఏంటి? ఎన్విరాన్మెంట్స్ అనేది మన ప్రాజెక్ట్లో ఆర్ మీ మీ ప్రాజెక్ట్లో ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు వాడారు, ఎన్విరాన్మెంట్స్ ఎప్పుడు వాడారు, ఏ కేసులో వాడి ఎలా వాడారు? If someone has asked you the difference between arguments and environment, is clearly stating that okay, R can be implemented during the image creation layers and env can be passed during the container creations. That's okay. But at what use cases have you implemented those? Answer? env ఎక్కడ వాడామన్నా సార్? ఎప్పుడు వాడామన్నాం? Have we ever used env in the complete journey till now, either in Docker or Kubernetes or somewhere else?
ఎప్పుడు ఎక్కడ? అది ఎందుకు ఎందుకు ఎక్కడ యూస్ చేస్తాం అది? ఆబ్వియస్ డాకర్ ఫైల్ చెప్పినా చెప్పే ఉంటాను నేను చెప్తాను కూడా బట్ ఎక్కడ యూస్ కేస్ ఏంటి? ఓకే, ఇది యూస్ కేస్ కరెక్ట్గా అండి, మీరు చెప్పిన కాన్సెప్ట్ కరెక్టే. రన్ టైమ్ వేరియబుల్ DB connection. Okay. If there's any change in the environment like QA test, then we can use arguments. Sorry. If there's any change in that environment like QA test, then we need to use argument HTTP proxy. Runtime variables like DB connection. Okay. సో మీరు చెప్పిన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమే ఎన్విరాన్మెంట్స్ QA టెస్ట్లో పాస్ చేసే డేటా అంతా కూడా వేరే ఒకవేళ డిఫైన్ మన డిఫరెంట్గా ఉంటే దెన్ వీ షుడ్ బి యూజింగ్ సంథింగ్ ఎన్విరాన్మెంట్స్ అండి, నాట్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఎందుకంటే క్యూఏ ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ మన స్టేజ్ ఎన్విరాన్మెంట్స్ అనేది ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత క్రియేట్ ఎన్విరాన్మెంట్స్. సో ఇమేజ్ క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఏమైతే ఆర్గ్యుమెంట్ యూస్ చేస్తామో ఎన్విరాన్మెంట్స్ అనేది మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అప్పుడు యూస్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్డ్ నెంబర్ ఉందనుకోండి, అది డెవ్కైనా టెస్ట్కైనా లేయర్ ఒకటే కాబట్టి ఇమేజ్లో పెట్టుకుంటారు. ఆ బిల్డ్కి పాస్ చేసిన డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్ నెంబర్ ఉంది, లేకపోతే హీప్ మెమరీ ఉంది, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ డిఫర్ అవుతాయి కాబట్టి దెన్ విల్ బి యూజింగ్ సంథింగ్ ఈఎన్విస్. ఓకే. ఈఎన్వి యూసేజ్ ఓకే. ఎలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఈఎన్విని క్యూబర్నెటీస్లో? ఈఎన్వి అనే కాన్సెప్ట్ని క్యూబర్నెటీస్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు? గుర్తున్నాయి అందరికి? అందరికి? ఓకే. సరే అండి. మేబీ వద్దులేండి. ఓకే. సరే, ఫైన్. నా యూ కెన్ యూస్ దిస్ ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ అని ఎలాగైతే మనం క్యూబర్నెటీస్లోని, డాకర్లోని, హెల్మ్ చార్ట్స్లో వాటి హెల్మ్లో కూడా వాడుకుంటాం. హైఫెన్ వాల్యూస్ హెల్మ్ ఎలా రాస్తాం అంటే వీల్ రైటింగ్ సంథింగ్ హైఫెన్ వాల్యూస్ ఫైల్ అని రాస్తాము. ఓకే. లేదా సెట్ అని రాస్తారు. ఓకే. ఎలాగైతే మనకి కమాండ్ రన్ చేస్తున్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో మనం ప్రాజెక్ట్ కూడా చేయాలండి ఆర్గ్యుమెంట్ పాసింగ్ అనేది లేకుండా మీరు రియల్ టైం ఎటువంటి డిప్లాయ్మెంట్స్ జరగవు. ఓకే. సో ద సిమిలర్ వే ఆన్సిబుల్ కూడా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ డైనమిక్ డేటా దెన్ యూ కెన్ యూస్ సంథింగ్ ఎక్స్ట్రా వార్స్ కీ ఈజ్ ఈక్వల్ వాల్యూ పంపించుకోవచ్చు. ఎలా పంపిద్దాం అంటే ఒకసారి ఇక్కడ లెట్ మీ కమ్ బ్యాక్ హియర్ టు ద CLI క్యాట్ నెక్స్ట్ HTML. నా ఇది నా కమాండ్ లైన్. ఓకే. అంటే నా నా ఎగ్జిక్యూషన్ ఫైల్. నౌ ఐ నీడ్ టు పాస్ సంథింగ్ కాల్ హైఫన్ ఎక్స్ట్రా వార్స్. ఓకే. ఏంటది మేబీ కోర్స్ నేమ్. ఓకే. ఇజ్ ఈక్వల్ టు K8s అండ్ హైఫన్ ఈ కూడా పాస్ చేయొచ్చండి. -e is equal to 10. Okay. Now execute this. If you see by default it is having this one. If I refresh the page, it should be coming with Kubernetes and 10 as well. Okay. So thing ఏంటంటే if you want to have the data in the file itself, you can use something in var section. లేదు ఐ వాంట్ టు పాస్ ఆన్ డేటా. ఎందుకంటే మేబీ మీరు జెన్కిన్స్ పైప్లైన్స్కి వెళ్తున్నప్పుడు జెన్కిన్స్లో మెథడ్ రాసుకుంటారు ఏమని, ఓకే ఇది కమాండ్. ఓకే. ఎలా రాస్తారు మెథడ్? మన మెథడ్ ఎప్పుడు కూడా
ఇలాంటి మెథడ్స్ మనం నెక్స్ట్ రాయాలి ఈ వీకెండ్ నుంచి ప్రాజెక్ట్ చేసినప్పుడు. సో మెథడ్ చేసినప్పుడు ఏం చెప్తాం, ఓకే ఒక మెథడ్ రాసుకుంటాం డెఫ్. లాస్ట్ మనం ఒక మెథడ్ చేసాం ఏంటది, క్యాలిక్యులేటర్ ఐ గెస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా, ఓకే నాకు ఒక వేరియబుల్ ఉంటుంది v1 v2, ఇక్కడ రిటర్న్ చేయాలి. ఈ v1 v2 ఎవరు పంపిస్తున్నారండి, ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఆర్గ్యుమెంట్స్ పంపించుకుంటున్నాను. ఓకే, ద సిమిలర్ వే పైప్ లైన్స్ రాస్తున్నాం కూడా ఏం చెప్తా అంటే, ఒక యాన్సిబుల్లో ఒకవేళ పైప్ లైన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే నాకు ఏమైతే డేటా కావాలో ఆ డేటాని కస్టమర్ డేటా డైరెక్ట్గా ప్రొవైడ్ చేసేలా చూడు. అండ్ ఆ డేటా ఏమైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెన్కిన్స్ ఫైల్లో యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ ఎస్ స్ట్రింగ్స్. ఓకే, ఇక్కడ డేటాని ఇక్కడ లేని మన యాన్సిబుల్లో అపెండ్ చేయండి. ఓకే, దెన్ ద డేటా విల్ బి డైనమికలీ టేకెన్ ఫ్రమ్ ద యూజర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆటోమేటిక్గా వన్ పైప్ లైన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసినట్టు అవుతుంది. ఇన్ దోస్ కేసెస్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఎ మెథడ్ విత్ దిస్ కమాండ్ లైన్ హియర్. ఓకే, అండ్ ఈ కమాండ్ లైన్లో ఇక్కడ డేటా k8s ఒకటి, ఇక్కడ 10 ఒకటి ఏంటంటే యూ షుడ్ బి గెటింగ్ యాజ్ అ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ దర్ మెథడ్ డెఫినేషన్. ఓకే, నా ఇప్పుడు ఎలాగైతే మీరు పాస్ చేస్తున్నారో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ యూ కెన్ గో విత్. ఇంకా అంటే వేరియబుల్స్లో డెఫినేషన్ చేసినప్పుడు యూ కెన్ హ్యావ్ ఒక వార్స్ డిఫైన్ చేసుకున్నారు, అలా కాకుండా వేరియబుల్ ఫైల్స్ డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, బిఫోర్ దాట్ వాట్ జనరల్ హ్యాపన్స్ ఇస్, మన పైప్ లైన్ ఏదైనా ప్లేబుక్ రాస్తున్నప్పుడు మన రాసిన ప్లేబుక్ ఏంటండి, ఫస్ట్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ what is it, a module to install something, and you should be having a service to start it, and you should be having something to copy the data. Okay, now అలా కాకుండా ఇప్పుడు ఏదైనా సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్హెచ్డి కాన్ఫిగ్ ఫైల్ మాడిఫికేషన్ చేశారనుకోండి, బై డిఫాల్ట్ ఏం జరగాలి, ఓకే రీస్టార్ట్ జరగాలి. ఓకే, అలాగే ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్ మార్చారనుకోండి రీస్టార్ట్ జరగాలి. ఓకే, అంటే ఒక 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 ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు ఇంకొక ఈవెంట్ ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వాలన్నమాట. సో థింగ్ ఏంటి, దే షుడ్ బి సమ్ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఎక్స్ అనే ఈవెంట్ ట్రిగర్ అయితే వై అనే ఈవెంట్ ట్రిగర్ అవ్వాలి. ఈ వాటి మధ్య కనెక్షన్స్ ఎలా పెడతారంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హ్యాండ్లర్స్. ఓకే, హ్యాండ్లర్స్ ఏంటంటే బై డిఫాల్ట్గా ఇది ఒక స్పెషల్ టైప్ అండి, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టాస్క్. బేసికలీ మీ ప్లేబుక్ మొత్తం మీద ఒక ఎండ్ టాస్క్ జరుగుతుంది అన్నమాట. ఏమని, ఓకే నాకు ఏదైనా పైన చేంజ్ జరిగితే ఇది ట్రిగర్ అవ్వాలి. ఓకే, సో ఎలా రాసుకోవచ్చు అంటే వాటిని 8E 8E Apache with handlers. Okay, now maybe where is it template, let me do one thing, let me maybe copy this one, let me come back to handlers. Okay, సో వార్స్ అంతా కామన్ అండి. ఇప్పుడు ఏం జరగాలి, ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్గా ఏం జరగాలి, ఇన్స్టాలేషన్స్ అయ్యింది పర్ఫెక్ట్, నెక్స్ట్ స్టార్ట్ సర్వీస్ అవుతుంది. ఓకే, స్టార్ట్ సర్వీస్ చేసే ముందు మేబీ ఓకే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర స్టార్ట్ ఉందనుకోండి, ఇప్పుడు కాపీ చేయాలనుకుంటున్నాం అంటే ఒక ఫైల్ మాడిఫై చేయాలనుకుంటున్నాం, ఒక సమ్ సార్ట్ ఆఫ్ డేటా మాడిఫై చేసాం. ఈ డేటా మాడిఫై అయిపోయిన తర్వాత మేబీ యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ హ్యాండ్లర్ షుడ్ బి అవైలబుల్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఫస్ట్ ఇన్స్టలేషన్ అయింది, తర్వాత కాపీ చేసుకున్నాం. కాపీ చేస్తుంటే నేను చెప్తాను, ఓకే నా దగ్గర డేటా ఉంది, ఆ డేటాని కాపీ చేయి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తా అంటే ఐ షుడ్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ వన్ మోర్ సర్వీస్ హియర్. దేనికి, రీస్టార్ట్ చేయడానికి, రీస్టార్ట్ ద సర్వీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, అగైన్ దిస్ షుడ్ బి సర్వీస్ రైట్, దిస్ అ మాడ్యూల్, అండ్ ఆ మాడ్యూల్ నేమ్ ఏముంటుందంటే నేమ్ ఉంటుంది, వాట్స్ ద నేమ్, హెచ్టిటిపిడి అనేది ప్రాసెస్, దాన్ని రీస్టార్ట్ చేయండి. అలాగే ఎనేబుల్డ్ ఇట్ షుడ్ బి ఎనేబుల్డ్ బులియన్ వాల్యూ ట్రూ. అండ్ ఇక్కడ లాస్ట్ వన్ రాసినప్పుడు రిటర్న్ సంథింగ్ కాల్డ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ స్టార్టెడ్. ఇప్పుడు నాకు ఏం కావాలి, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు రీస్టార్టెడ్. ఓకే, దిస్ విల్ బి అవైలబుల్ ఇన్ ద డాక్యుమెంటేషన్ యాజ్ వెల్. అంటే ఇక్కడ ఈ టాస్క్ ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి. ఓకే, ఎప్పుడు రీస్టార్ట్ చేయమంటారు, మేబీ ఇక్కడ ఏమైనా చేంజ్ జరిగినప్పుడు ఇట్ షుడ్ ఇన్ఫార్మ్ దిస్ టాస్క్ టు రీస్టార్ట్. ఓకే, అవి ఎలా చెప్తారు, ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే, నా ఐ విల్ రైటింగ్ సంథింగ్ కాల్డ్ ఈ మాడ్యూల్లో ఈ టాస్క్లో బేసికలీ ఐ విల్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ నోటిఫై. ఎవరు నోటిఫై చేయమంటావు అంటే, ఓకే ఇక్కడ మీకు ఏమైతే టాస్క్ ఉందో ఈ ఇతనికి నోటిఫై చేయండి, అంటే ఇది నేమ్ యాస్టిస్గా ఉండాలండి.
ఓకే, ఏం చేయాలి, ఒకవేళ ఇది జరిగినప్పుడు యూ షుడ్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్ నోటిఫికేషన్ టు సెండ్ ఓవర్ దేర్, అండ్ ఆ నోటిఫై అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు. దేన్ని నోటిఫై చేయమంటారు? ఓకే, ఈ టాస్క్ నోటిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ మరి ఈ టాస్క్ కూడా హ్యాండ్లెస్ ఉండాలి కదా. సో మనం ఏం చెప్పొచ్చండి ఇక్కడ, యూ కెన్ రైట్ దిస్ వే, హ్యాండ్లర్స్ ఆర్ ద స్పెషల్ టాస్క్ which will run at the end of the play um, when notified by another task. ఓకే, ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా మెన్షన్ చేసినప్పుడు, ఐ షుడ్ మెన్షన్ సంథింగ్ కాల్డ్, ఓకే నాకు ఈ టాస్క్ కింద, ఓకే చూడండి, ఈ టాస్క్ కింద ఐ షుడ్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ as హ్యాండ్లర్స్. ఓకే, నా హ్యాండ్లర్స్ చేసినప్పుడు ఐ షుడ్ బి మెన్షన్ దిస్ వే, ఏంటది ఇక్కడ నోటిఫై చేయి, ఈ హ్యాండ్లెస్ ట్రిగర్ చేస్తుంది. ఓకే, సో బేసిక్ ఎప్పుడు కూడా ఏమవుతుందండి, వెన్ దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ చేంజ్ హ్యాపెనింగ్ అండ్ యూ నీడ్ టు ఇన్ఫార్మ్ సమ్ గై టు రీస్టార్ట్ ద సర్వీస్, ఆటోమేటిక్గా మనం మ్యాన్కి వెళ్ళి చేయం కదా, అలాగని చెప్పి ప్రతిసారి రీస్టార్ట్ చేయడం మీనింగ్లెస్. సో ఏం చేయాలి, దిస్ హ్యాండ్లెస్ విల్ బి కమింగ్ ఇన్ టు పిక్చర్ అండ్ దిస్ గై విల్ నోటిఫై ఇట్ లైక్ దిస్ వన్. అండ్ ఈ రెండు నేమ్స్ సేమ్ ఉండాలండి. ఇక్కడ మీరు ఏమైనా హ్యాండ్లెస్ నేమ్ రాసుకుంటున్నారో ద సేమ్ నేమ్ షుడ్ బి మెన్షన్ ఓవర్ హియర్. Okay, once the notification is done, this handler should be coming into picture and this should be restarting the stuff. Restart అనే కాదు, ఏదైనా చేసుకోవచ్చు, బట్ జనరల్గా హ్యాండ్లెస్ యూస్ చేస్తున్నప్పుడు టిపికల్లీ యూజింగ్ సంథింగ్ కాల్ as రీస్టార్టింగ్. ఓకే, నా వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ వన్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓకే అడ్మిట్, ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చూద్దాం ఒకసారి. విఐ 5.yaml. ఓకే, షిట్, handlers maybe typo service name http true restarted. Okay, let me do one thing. Any errors? Nothing. Okay, fine. సో బేసిక్గా ఎందుకు ఎల్లో వచ్చింది ఇందాక, ఇఫ్ వై డిడ్ ఎల్లో కమ్ నో చేంజ్ కదా అనుకుంటే, మనం లాస్ట్ టైం పాస్ చేసినప్పుడు వీ హ్యావ్ పాస్ దమ్ యూజింగ్ సంథింగ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండి. సో బై డిఫాల్ట్ డేటా మారుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి వాట్ ఇస్ కాల్డ్ కాపీ మాడ్యూల్ ఎగ్జిట్ అవుతుంది, ఆటోమేటిక్గా దట్ విల్ చేంజ్ హ్యాపెనింగ్ అండ్ వన్స్ ఇట్ ఇస్ డన్ ద సర్వీస్ విల్ ఆటోమేటికలీ బి రీస్టార్టెడ్. ఓకే, రీస్టార్ట్ చేస్తున్న థింగ్ ఏంటంటే, ఇది జరిగినప్పుడే, ఒకవేళ ఏం జరగలేదు అనుకోండి, రీస్టార్ట్ జరగదు. నాకు ఓన్లీ రీస్టార్ట్ ఎప్పుడు జరగాలి, రీస్టార్ట్ ఈస్ మ్యాండేటరీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ దేర్, రీస్టార్ట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ వెన్ దెర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్ అట్ దిస్ లెవెల్. ఓకే, సో ఫర్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్ యూ షుడ్ బి రిమెంబరింగ్ 2 points. వన్ ఇస్ నోటిఫై, అదర్ వన్ ఇస్ హ్యాండ్లెస్. యూ కెన్ మెన్షన్ హ్యాండ్లెస్ మల్టిపుల్ థింగ్స్ అండి, అందుకే హ్యాండ్లెస్ అంటే లిస్ట్ ఇది. ఇవి సి దిస్ ద లిస్ట్ వన్, యూ కెన్ మెన్షన్ మల్టిపుల్ హ్యాండ్లెస్ యాజ్ వెల్. ఓకే, నా ఇప్పుడు వేరియబుల్స్ డిఫైన్ చేసుకుంటున్నప్పుడు మనకి ఏమైతే ఒక ఒక ప్లే బుక్లో మెన్షన్ చేసుకున్నాము, లెట్ సే దట్ యూ హ్యావ్ మెన్షన్ వేరియబుల్ సేయింగ్ దట్, ఏమని మనం ఏమైతే ప్లే రాసుకున్నామో ఆ ప్లేలోనే వార్స్ అనే సెక్షన్లోనే రాసుకున్నారు. ఓకే, అలా కాకుండా మేబీ యూ నీడ్ టు మెన్షన్ వేరియబుల్స్ ఆల్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ ఫైల్ అనుకోండి. ఏంటిది, మీరు ఏమైతే వేరియబుల్స్ రాసుకుంటున్నారు ఇక్కడ, వేర్ ఇస్ దిస్ కై, రైట్, వార్స్ అనే దాంట్లో యూఆర్ మెన్షనింగ్ దిస్ వే, కాకపోతే యూ నీడ్ టు మెన్షన్ ఇన్ అ డిఫరెంట్ ఫైల్ ఆల్ టుగెదర్ అనుకోండి, దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ మేబీ మేబీ ఎండి ఫైల్ రాస్తానండి, అన్నీ కలిసి ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు పాస్ మల్టిపుల్ కీస్ అండ్ వాల్యూస్ and ask the user to pass the data in a file altogether, then we can use, okay, vars underscore files. Okay, ఎలా రాస్తారు, మేబీ create a variable file. Okay,
ఒక వేరియబుల్ ఫైల్ క్రియేట్ చేసుకోండి అండ్ లెట్స్ అజ్యూమ్ దిస్ బ్యాష్ ఇస్ ఓకే. ఏం రాస్తారు ఫస్ట్? ఓకే, విఐ వేరియబుల్ YAML. ఓకే, రైట్, let me copy this. ఫైన్. ఇక్కడ ఏం పెడతారు? ఆల్రెడీ మన 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. వాట్ ఇస్ దిస్? కోర్స్ నేమ్. ఓకే, లెట్స్ అజ్యూమ్ అండ్ బ్యాచ్ నెంబర్ సమ్ నెంబర్. ఓకే, నా ఇది మన వేరియబుల్ ఫైల్. అంటే చూడండి, ఫైల్ ఆల్ టు డిఫరెంట్ రాసుకున్నాను. సేమ్ మనం లాస్ట్ టైం టెరాఫార్మ్ చేసినట్టే వేరియబుల్స్ అని పెట్టుకున్నాను, వేరియబుల్స్ డాట్ టీఎఫ్ ఫైల్ మెన్షన్ చేసుకున్నాం. ద సిమిలర్ వే లో కూడా మీరు కావాలంటే వేరియబుల్స్ అన్ని కూడా యూ కెన్ మెన్షన్ డిఫరెంట్ ఫైల్ ఆల్ టుగెదర్. నెక్స్ట్ ఓకే, క్రియేట్ అ ప్లే బుక్. ఓకే, నౌ సేమ్ డేటాలో పెద్ద చేంజెస్ ఏం లేదు. విఐ వేరియబుల్ ప్లే డాట్ యామల్. ఓకే, so this now where is the template? ఓకే, ఓకే, ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్లర్స్ రాస్తాం కదా, దీని నుంచి కాపీ చేసుకుందాం. హ్యాండ్లర్స్ కాపీ అండ్ ఎండి ఫైల్. దట్స్ ఫైన్. ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంటి, ఇక్కడ డేటా ఏమైతే ఉందో దిస్ డేటా షుడ్ బి కమింగ్ ఫ్రమ్ ద ఫైల్ ఆల్ టుగెదర్. అంటే ఇప్పటి వరకు నాకు ఏమైతే ఒక 100 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, వాటి అన్నింటి ఇక్కడ రాసుకున్నది కరెక్ట్వే కాదు. ఎందుకంటే ప్లే బుక్స్ ఆర్ డిఫరెంట్, ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ డిఫరెంట్. సో ఏం చేయొచ్చు మీరు, యూ కెన్ రిమూవ్ దిస్ వన్ and mention something called as vars underscore files. Vars underscore file. Okay, ఇక్కడ what's the file name you want to go with? Okay, my file name is variable.yaml. Okay, fine. So let me do one thing. Let me create a variable play.yaml file here. Let me copy this one. Something. Okay. va variable dot variable play.yaml. Okay. Ansible hyphen playbook hyphen I inventory and variable play.yaml hyphen syntax hyphen check. What happened? That variable play.yaml. The offending line appears to be hosts. Okay, అది కాదు ఇష్యూ. Error vars underscore file is not valid. Okay, 1 second. vi variable play vars ఇది లిస్ట్ కదా, files. Now let me do a syntax check now. Perfect. Okay, now if you see here, నాకు ఏమైతే డేటా కావాలనుకుంటున్నానో ఆ డేటాని ఇక్కడ మీద ఐ విల్ బి ఆస్కింగ్ ద యూజర్
to create their own files and pass that file to my playbook. ఇక మీద నా playbook లో ఓన్లీ కాంటెంట్ లాజిక్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఫ్లో మాత్రం రాస్తాను. సెకండ్, వై ఇస్ ఇట్? ఓకే, ఇక్కడ మనకి ఇండెక్స్ డాట్ HTML లేదు కదండి. ఇండెక్స్ డాట్ HTML టు కాపీ హియర్. ఓకే, ఫైన్. You see, that is done. That is done. So basic ఏంటి, maybe let me run it. It should OpenShift, I guess. OpenShift batch 4. ఓకే, సో బేసిక్ ఏంటి, ఇక మే గోయింగ్ ఫార్వర్డ్ నా ప్లేబుక్స్లో నాకు కావాల్సిన టాస్క్స్ ప్లేస్ మాత్రం మెన్షన్ చేసుకుంటాను. వాటికి కావాల్సిన వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే, ఇఫ్ దెర్ ఆర్ ఫ్యూ వేరియబుల్స్ దట్ ఐ కెన్ డిఫైన్ ఆన్ మై ఓన్, ఐ కెన్ డిఫైన్ దెమ్ ఎట్ ద వార్స్ లెవెల్ ఇన్ ద playbook itself. If that's not the case, and if you are having multiple variables to be passed, then you need to mention something called a variable file altogether separately, and from there you need to pass on the what we called ఈ వేరియబుల్ ఫైల్ ఇప్పుడు మన ప్లేబుక్ లోకి వార్స్ అండర్ స్కోర్ ఫైల్స్ అండ్ సెక్షన్ మెన్షన్ చేసుకొని యూ కెన్ పాస్ ఇట్ ఓవర్ దేర్. నౌ ఇక్కడ లైక్ ఇన్ టెరాఫామ్ ఇట్ సెల్ఫ్, ఇన్ Ansible యాజ్ వెల్, ద వేరియబుల్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రెసిడెన్స్ అండి. ఓకేనా, ప్రెసిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు నా దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి, ఇందులోనేమో డేటా ఉంది, వేరియబుల్స్ డాట్ యామల్ ఫైల్లో ఇందులో డేటా ఉంది, అండ్ ఆ డేటాని ఈ ప్లేబుక్లో నేను ఫైల్ కింద పాస్ చేస్తున్నాను. ఓకే, నౌ మేబీ ఐ వాంట్ టు పాస్ ఆన్ డేటా డైనమికల్లీ. సో ఏం చేస్తాను, మేబీ ఐ విల్ బి యూజింగ్ Ansible ప్లేబుక్ దిస్ వే, హైఫన్ ఎక్స్ట్రా హైఫన్ వార్స్. ఓకే, నేను కాబట్టి ఏం చేస్తాను, ఒకటే పంపించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కోర్స్ నేమ్ ఇస్ ఈక్వల్ టు GitHub. ఓకే, యాక్షన్స్, ఇది నేమ్, రైట్? Now basically ఒకటే పాస్ I can go with this way. If I want to pass multiple variables, I can use extra this way. ఇలా పాస్ చేయొచ్చు, లేదా మనం ఎలా పాస్ చేయొచ్చండి, -e త్రూ కూడా పాస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ పాస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ద సేమ్ ఆర్గ్యుమెంట్. ఇలా కూడా పాస్ చేయొచ్చు. బ్యాచ్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 1 అండి, ఇది ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, చూడండి, ఒకటే ఆర్గ్యుమెంట్ యూస్ చేసుకొని కెన్ పాస్ మల్టిపుల్ డేటా యాజ్ వెల్. Okay, now if I refresh, it should be coming like GitHub Actions batch 1. So thing in ante, you should be remembering one point. Passing variables using the runtime will take precedence compared to the variables passed in the playbook or variables files. ఓకే, సో బేసిక్గా మీరు ఏమైతే ఆర్గ్యుమెంట్స్ రన్ చేస్తారో ఆ రన్ టైం రన్ చేసే వాటికి ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంటుందండి. ఇవి ఎలా కాకుండా, సరే ఒక వేరియబుల్ ఒక ఫ్యూ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం, ప్లేబుక్లో మెన్షన్ చేసుకుంటున్నాం. మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, వేరియబుల్ ఫైల్లో మెన్షన్ చేసుకుంటున్నాం, ఆ ఫైల్ని కాల్ చేస్తున్నాం. బట్ సమ్ టైమ్స్ లైక్ ఇన్ టెరాఫామ్ దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు పాస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ వేరియబుల్స్. ఓకే, అంటే డెవ్ ఎన్విరాన్మెంట్లో ఇది వేరియబుల్స్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది వేరియబుల్స్, అవి నేను డేటా డైనమిక్గా సెండ్ చేయాలనుకుంటున్నాను. దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ ఎస్ pass the variable data dynamically for different environments. Okay, so ఏం చేయొచ్చు, first let me create a file called as vi dev_vars.yaml. ఓకే, ఇది నేను చెప్తానంటే మేబీ ఇక్కడ ఏమైతే ఇందాక వేరియబుల్ పాస్ చేసుకున్నానో ఇది తీసుకుంటా. ఓకే, now let me come back here, and by default గా if it is dev environment, I need to have the course name called as like maybe like this way. Okay, and batch
Okay. Now, and I might be creating one more variable file for test environment. The similarly, we can go for multiple things. And okay, let me test or plot whatever it might be. Now I'll be telling one more file called as vi dynamic env.yaml, dynamic environment play.yaml. Okay. So now thing and let me copy the same stuff again. Okay. Next. ఇక్కడ yeah, if you see by default I'm having vars underscore files, right? ఇక్కడ ఏం చెప్తానంటే I need to pass on the file names అండి. ఏంటి ఏ ఫైల్ నేమ్స్ అవి? dev underscore vars.yaml or ఏం చెప్పాలి? test underscore vars.yaml. సో డెవలపర్ ఏమైతే ఫైల్ నేమ్ కావాలనుకుంటాడో, లేకపోతే మన సెపరేట్ టీమ్ వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ తగ్గట్టు వేరియబుల్ సెండ్ చేయాలనుకోండి, బై డిఫాల్ట్ ఏం చేస్తాం? ఇక్కడ పాస్ చేయాలి. కాకపోతే ఇక్కడ పాస్ చేస్తున్నప్పుడు ఆ, ఏమైతే డేటా ఉందో అంటే చూడండి, ఇక్కడ టెస్ట్ వేరియబుల్స్ స్టేజ్ వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి ఈ డెవ్ అనేది ఇట్ షుడ్ బి కమింగ్ డైనమికల్లీ, రైట్? ఓకే. ఎలాగా? ఇక్కడ నాకు ఎన్విరాన్మెంట్ అని పెట్టుకుంటా. ఓకే. నౌ ఐ విల్ బి ఇంటర్పోలేటింగ్ ఇట్, రైట్? ఇఫ్ యు సీ maybe okay, let me keep it as YAML. If you see now, by default గా నేను ఏమైతే ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నానో దిస్ వన్ షుడ్ బి కమింగ్ డైనమికలీ. అంటే నేను పాస్ చేస్తున్న వేరియబుల్స్ లో ఉన్న ఫైల్ నేమ్ కూడా డైనమిక్ రావాలండి. ఎందుకంటే మనం మన టెరాఫామ్ లో చూసాం, డెవ్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని డెవ్ డాట్ టీఎఫ్ఆర్స్, టెస్ట్ డాట్ టీఎఫ్ఆర్స్ ఎలాగైతే మెన్షన్ చేసుకుంటామో ఆ డెవ్ టెస్ట్ స్టేజ్ ప్రాడ్ అనే నేమ్స్ కూడా డైనమిక్ కావాలి మనకి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ యాజ్ వెల్. Now, in that case, I can pass those files as part of variables dot file, vars underscore file. At the same time, ఆ డేటా ఏమైతే చేంజ్ అవుతుందో ఆ డేటా కూడా మారాలి. ఓకే. ఇప్పుడు ఏం చెప్తాను నేను? ఈ ఫైల్ అంతా కూడా ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. లెట్ మీ కాపీ దీస్, క్రియేట్ దీస్ 3 files. ls save. ఓకే. సో నౌ దట్స్ ఫైన్. నౌ ఎలా పాస్ చేయాలి డేటాని? సో టిపికల్ ఏం చెప్తాను నేను? ఓకే, లెట్స్ అజ్యూమ్ Ansible hyphen playbook, okay, hyphen I inventory. Sorry, not inventory here. It is already there in the previous folder, inventory. Next, I need to pass on the dynamic place.yaml. Now, let me do syntax check first. Ansible playbook and oh, ఇక్కడ మార్చలేదా files? Maybe here also we need to change this files. Okay. vi dynamic vars underscore files. Okay. Now let me do a syntax check. Okay. Next, I need to pass on the dry run చేద్దాం. ఓకే, ఏమని? హైఫెన్ చెక్. కాకపోతే ఈ డ్రై రన్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ టు పాస్ ఆన్ ద వేరియబుల్ సైడ్. ఓకే, ఏం చెప్తాను ఇప్పుడు? ఓకే, మేబీ చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ls-l ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఫైల్. ఈ ఫైల్కి డైనమిక్గా ఫైల్స్ పంపించాలి.
సో డైనమిక్గా ఫైల్స్ పంపించాలి కాబట్టి నా ఇదే లొకేషన్లో నాకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు రన్ చేయాలనుకుంటుంది డెవ్ ఎన్విరాన్మెంట్లో అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చెప్తాను, ఈ ఫైల్ ఏమైతే వార్స్ అండర్ స్కోర్ ఫైల్ ఉందో దిస్ షుడ్ పికప్ ద డెవ్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. సో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే వేరియబుల్ కాల్ చేస్తాను కాబట్టి లెట్ మీ కాపీ దాట్. ఓకే, ఏం చెప్తా అంటే యాన్సిబుల్ -ఎఫ్ చెక్. ఓకే, నేను ఏం చేస్తాను, -e. ఓకే, ఎన్విరాన్మెంట్ ఇస్ ఈక్వల్ టు డెవ్ అని పంపిస్తా. సో ఏం చెక్ చేసుకుంటుంది, ఓకే ఈ వాల్యూ డెవ్ కాబట్టి దిస్ విల్ కమ్ బ్యాక్ హియర్ డెవ్ అండర్ స్కోర్ వాస్ డాట్ యామల్. ఆ డెవ్ అండర్ స్కోర్ వాస్ డాట్ యామల్ ఏం ఫైల్ ఉంది, ఇక్కడ ఫైల్ ఉంది, అందులో ఏ డేటా ఉంది, ద డెవాప్స్ హైఫన్ డెవ్ 1-డెవ్ అని ఉంది. ఆ డేటా పిక్ చేసుకోవాలి. మేబీ హియర్ ఎన్విరాన్మెంట్. ఓకే, సెకండ్. env. Okay, say this one. Now it should come up. Why it's not populating? So we are doing them right. Sorry. ఓకే, దిస్ వన్. లేదా నాకు టెస్ట్ కావాలనుకో, డెవలపర్ వచ్చి టెస్ట్ కావాలంటే ఏం చేస్తారు, తను మొత్తం ఫైల్ మార్చండి, దానికి ఓన్లీ ఇక్కడ తనకు కావాల్సిన టెస్ట్ ఫైల్ ఒక్కటే మార్చుకుంటాడు. సో టెస్ట్లో ఉన్న డేటా బై డిఫాల్ట్ వేరియబుల్ ఫైల్లో టెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ టెస్ట్లో ఉన్న ఫైల్ డేటా పికప్ అయ్యి తనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్లో టెస్ట్ డేటా పాపులేట్ అవుతుంది. సో ఈ జనరల్గా ఎందుకు ఈ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తామంటే ఇట్స్ నాట్ అబౌట్ అ సింగిల్ ప్రాజెక్ట్, సింగిల్ ఫైల్ అండి. మన దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరి కోసం మనమే కస్టమైజేషన్ చేయడం కష్టం. ఒక స్టాండర్డ్ టెంప్లెట్ డిఫైన్ చేసుకుంటాం, బేస్డ్ అపాన్ ద డిఫరెంట్ థింగ్స్ అది ఆటోమేటిక్గా పికప్ చేసుకుంటూ రావాలి. బట్ ఇఫ్ యూ రిమెంబర్ టెరాఫామ్లో కూడా సేమ్ థింగ్స్ జరిగాయి చాలా వరకు. డెవ్లో టీఎఫ్ఆర్స్, టెస్ట్ టీఎఫ్ఆర్స్, అలాగే వేరియబుల్ ఫైల్స్ కాల్ చేసుకున్నాం. ద సిమిలర్ వే అక్కడ మన వేరియబుల్లో వి హ్యావ్ డిఫైన్ సంథింగ్ కాల్ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, ఒకవేళ కనుక కస్టమర్ ఎక్స్ట్రా వాల్యూ పాస్ చేయలేదు అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇవాళ పాస్ చేయలేదు అనుకుందాం. ఓకే, ఫిసి ఇట్స్ ఫెయిలింగ్. ఎందుకంటే బాస్ ఇక్కడ నాకు నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బట్ అన్ఫార్చునేట్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కాపీ దిస్, పాస్ ద డిఫాల్ట్ వాల్యూ. అంటే ఒకవేళ ఎవరైనా డెవలపర్ కనుక ఏది పాస్ చేయకపోతే ఓకే, డెవలపర్ గా నేను పాస్ అయిపోతే నేను యూనిట్ టేక్ అప్ ద పికప్ ద డిఫాల్ట్ వాల్యూ. ఏంటి డిఫాల్ట్ వాల్యూ, ఓకే వార్స్ అండర్ స్కోర్ ఫైవ్లో ఈఎన్వి ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఐ బి డిఫైనింగ్ సంథింగ్ కాల్ వార్స్. ఏంటి అది అంటే ఓకే ఈఎన్వే అనేది బై డిఫాల్ట్ డెవ్ తీసుకో. అంటే ఒకవేళ కస్టమర్ ఏదైనా పాస్ చేశారనుకోండి దెన్ దాట్ విల్ బి కమింగ్ ఇన్ టు ప్రెసిడెన్స్. బట్ ఇఫ్ ద కస్టమర్ ఈజ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్, ఓకే బై డిఫాల్ట్ పిక్ చేసుకోవాల్సిన వాల్యూ ఏంటి, డెవ్ వాల్యూ పిక్ చేసుకోండి అని చెప్పొచ్చు. ఓకే, నౌ ఇఫ్ యు సీ హియర్ అంటే ప్రీవియస్ మనకి ఏమైతే ఎర్రర్ వచ్చిందో దిస్ కై ఇట్ షుడ్ నాట్ బి కమింగ్ నౌ. ఓకే, లెట్ దిస్ షుడ్ బి క్రియేటెడ్ రైట్. vi default.yaml. ఓకే, నౌ ఇఫ్ యు సీ నేను ఇదే రన్ చేస్తాను. కాకపోతే ఐ విల్ బి రన్నింగ్ సంథింగ్ కాల్ యాజ్ డిఫాల్ట్ డాట్ యామల్. ప్రీవియస్కి ఏమైతే ఫెయిల్ అయిందో నౌ దిస్ షుడ్ బి కమింగ్ అప్. అండ్ మనకి డెవ్ పికప్ చేసుకోవాలి డిఫాల్ట్గా. ఇక్కడ టెస్ట్ ఉంది, ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇట్ షుడ్ బి కమింగ్ విత్ డెవ్.
ఎందుకంటే నేనేం పాస్ చేయలేదు ఇక్కడ. ఇఫ్ సి రన్ టైంలో నేను నార్మల్గా పాస్ చేసుకున్నా. కాకపోతే ఏం చెప్పాను ఆల్రెడీ నా ప్లే బుక్లో ఒక వే, ఇఫ్ the developer or the operations team or any other team is not sending some sort of environment variables, pick up the default environment variables defined in the playbook with a key called as vars. And a vars and a key on a data will be passing on into something called as a vars underscore file, and it will be picking up the default values. Okay. ఇక్కడ ఇంకా గ్రూప్ వేరియబుల్స్ ఉన్నాయండి, అది రేపు సెషన్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బట్ ఇప్పుడు నుంచి వస్తుంది వేరియబుల్స్ డెఫినేషన్లో. ద సిమిలర్ వే ఇక్కడ సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నారు బాగానే ఉంది, బట్ యూ నీడ్ టు వాట్ కాల్డ్ డూ ద సేమ్ ఆపరేషన్ మల్టిపుల్ టైమ్స్. అంటే మీనింగ్ ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ ఒక యాక్చువల్ మనం ఎందుకు తీసుకుంటే ఆన్సిబుల్ కాన్ఫిగరేషన్ అనేది, ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ స్టఫ్ అండ్ ఆల్, దెన్ ఆర్ ఇన్స్టలేషన్స్ ప్యాకేజెస్ కానీ ఐడమ్ పొటెన్సీ పెంచుకోవడానికి కానీ ఏదైనా ప్యాకేజెస్ ఉన్నాయనుకోండి, బట్ ఇన్స్టలేషన్స్కి ఆ ఫ్లో ఈజీనెస్ కోసం ఇంప్లిమెంటేషన్ తీసుకుంటూ వెళ్తాను. బట్ ఇన్ దాట్ కేస్ ఎవ్రీ టైమ్ వీ విల్ నాట్ బి ఇన్స్టాలింగ్ అ సింగిల్ ప్యాకేజ్, రైట్? అంటే ఓన్లీ గిట్ ఒకటి ఇన్స్టాల్ చేయి, లేదా జావా ఇన్స్టాల్ చేయి, టామ్ క్యాట్ ఒకటి ఇన్స్టాల్ చేయని చెప్పం కదా. దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ యూ విల్ బి సెండింగ్ మల్టిపుల్ ప్యాకేజెస్ అన్ని కూడా రన్ చేస్తాం. అంటే అలాగా మేబీ సమ్ నేమ్ తర్వాత రాసుకుందాం. ఓకే, లెట్స్ అస్యూమ్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఫ్యూ ప్యాకేజెస్. ఏంటవి? గిట్ అవుట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, అలాగే wget ఇన్స్టాలేషన్ చేయాలి, అన్జిప్ ఇన్స్టాల్, ఇలా మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి అనుకోండి. సో ఏం రాయొచ్చు? ఐ కెన్ క్రియేట్ అ ప్లే బుక్ ఆల్ బికమ్ ట్రూ. నెక్స్ట్ టాస్క్ డిఫైన్ చేసుకుంటాను. ఏంటి టాస్క్స్ అంటే ఫస్ట్ టాస్క్, ఓకే నాకు నేమ్ కావాలి. వాట్స్ ద నేమ్? ఇన్స్టాల్ గిట్. ఓకే, వన్ మోర్ టాస్క్, నేమ్ ఇన్స్టాల్ http వెబ్ సర్వర్. వన్ మోర్ టాస్క్, నేమ్ ఇన్స్టాల్ అన్జిప్. ఓకే, ఇంకో టాస్క్ ఉంది, మేబీ ఐ వాంట్ టు గో విత్ సంథింగ్ కాల్డ్ ట్రీ యాజ్ వెల్. నేమ్ ఇన్స్టాల్ ట్రీ. ఓకే, నా ఇప్పుడు ప్రతి టాస్క్లో ఏం చెప్తాను? ఓకే, ఇది గిట్ కాబట్టి మేబీ ఐమ్ యూజింగ్ సమ్ సెంట్రోయిస్ మెషిన్ అనుకుందాం, ఎం. ఓకే, నేమ్ వచ్చేసరికి గిట్. ఓకే, అలాగే స్టేట్ వచ్చేసరికి ప్రెసెంట్. ద సిమిలర్ వే హెచ్డి వెబ్ సర్వర్, ఎం, నేమ్ వచ్చి హెచ్డిపిటి, తన యొక్క స్టేట్ వచ్చేసరికి ప్రెసెంట్. అన్జిప్, అగైన్ ఐ నీడ్ టు పికప్ సంథింగ్ కాల్డ్ as ఎం, నేమ్ వచ్చేసరికి అన్జిప్ అండ్ స్టేట్ ప్రెసెంట్. ద సేమ్ థింగ్ హ్యాపన్స్ హియర్ యాజ్ వెల్. ఓకే, కాకపోతే ఇక్కడ ట్రీ పెడతాం. సి ఒక మనకు కావాల్సింది సేమ్ థింగ్స్, కాకపోతే ఇన్స్టలేషన్స్ అనేది మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ యూ నీడ్ టు రైట్ డిఫరెంట్ టాస్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజ్ దట్ యూ వాంట్ టు గో విత్. ఆర్ మనం ఏం చేయొచ్చు, ఇలా వద్దు నాకు అనుకుంటే యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ లూప్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అండి. ఎలాగైతే మనకి టెరాఫార్మ్ లూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రిమెంబర్ దే యూస్ టు బి సంథింగ్ కాల్డ్ as టెరాఫార్మ్లో రెండు ఉంటాయండి. ఏంటవి? విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ as కౌంట్ ఒకటి, ఫర్ ఈచ్ ఒకటి. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ గో విత్ ఈదర్ ఆఫ్ వన్. రెండు ఒకటే రిసోర్స్లో ఇంప్లిమెంటేషన్ చేయడం కష్టం. మన లాస్ట్ చేసినప్పుడు ఏంటి, మల్టిపుల్ రిసోర్స్ కావాలనుకోండి, ఇన్స్టెన్సెస్ లాంటివి కావాలంటే వి వెంట్ ఫర్ సంథింగ్ కాల్డ్ as కౌంట్. లేదు ఫర్ ఈచ్ ఒకటి ఏం చేసాం, వీ హ్యావ్ మెంట్ ఫర్ సంథింగ్ కాల్డ్ as టూ ఆప్షన్స్. ఏంటంటే ఆప్షన్స్ అవి? List of strings. Maps. ఫర్ ఈచ్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి? Each dot value is each dot key. ఈచ్. ఆ ఈచ్ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పుకున్నాను. ఓకే, ఇక్కడ కూడా మనం ఏముంటాయంటే విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ as లూప్స్ ఉంటాయండి.
ఇందులో ఏం చెప్తామంటే ఇక్కడ ఎలాగైతే ఫర్ ఈచ్ లాగా ఉందో ఇక్కడ ఏముంటుందంటే విత్ అండర్ స్కోర్ ఐటమ్స్. ఇక్కడ ఎలాగైతే ఈచ్ అనేది ఇంపార్టెంటో ఇక్కడ ఐటమ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తాం విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ కూడా అంతే కదా. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏం చేసాం లాస్ట్ టైం మనం, ఓకే జాన్ అని యూజర్ని క్రియేట్ చేయి, మహాన్ యూజర్ని క్రియేట్ చేయని చెప్పాం. అలా ఇక్కడ ఏం చెప్తాను మ్యాప్స్లో, ఓకే కీ ఇది వాల్యూ, ఇది కీ ఇది వాల్యూ, ఇది కీ ఇది వాల్యూ మెన్షన్ చేసుకున్నాం. ద సిమిలర్ వే విత్ ఐటమ్స్ ఏం చెప్తాం, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పుకుంటూ వెళ్తాం. ఆ ఐటమ్ ఎప్పుడైనా కాల్ చేయాలనుకోండి, దెన్ యూ కెన్ గో నీ సంథింగ్ ఐటమ్. ఓకే, నా వాట్ డూ ఐ మీన్, మేబీ ఇది రేపు చూద్దానండి, ఎందుకంటే ఇందులో చాలా సినారీస్ వస్తాయి. కండిషన్ బేస్డ్ ఒకటి, లేకపోతే ఎం అయితే ఒకలాగా, యాప్ట్ ఒకలాగా. ఓకే, విత్ ఐటమ్స్లో కూడా లిస్ట్ డిక్షనరీస్ వస్తాయి, యూజర్ క్రియేషన్, కొన్ని సార్ట్ ఆఫ్ ట్యాగ్స్ అండ్ వాల్టింగ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన మళ్ళీ బ్రేక్లో వస్తుంది. సో ఇది యూస్ కేసు, ఇది ప్రాబ్లం. అంటే ఇలా ఇన్ని ఇన్ని రకాల టాస్క్లు మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ ఎస్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్. ఓకే, ఇది అలాగే రేపు చూద్దాం. ఫైన్, అట్లీస్ట్ నాకు ఈ రోజైనా ట్రై చేయండి. ఈ ఇందాక మీకు ఫస్ట్ చెప్పిన సినారియో ఎందుకు ట్రై చేయమంటున్నానంటే రీజన్ కూడా ఉంది. నాట్ దిస్ వన్, ఇదండి. మనకి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఫస్ట్ యూస్ కేసే టెరాఫామ్ అండ్ యాన్సిబుల్ అండి. సో టెరాఫామ్ బిల్డ్ చేయకపోతే ఇన్ఫ్రా క్రియేట్ అవ్వదు, ఇన్ఫ్రా క్రియేషన్ లేకపోతే కాన్ఫిగరేషన్ చేయలేము, కాన్ఫిగరేషన్లోనే మనం పైప్లైన్స్ క్రియేట్ చేసుకుంటాం. అవి లేకపోతే మన అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ డిప్లాయ్మెంట్స్ అసలు జీరో. ఓకే, సో ఇది బేసిక్ సెటప్. ఓకే, ఇది లేకపోతే చాలా కష్టం. సో ఒక 2-3 days టైం ఉంది కాబట్టి యూ కెన్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు దిస్. ఎన్నో లేకపోతే నేను చెప్తాను, బట్ అగైన్ ఇఫ్ యూ డూ ఎర్రర్స్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే నేర్చుకుంటున్నాం కాబట్టి. బట్ అట్లీస్ట్ ఒక ఫ్లో ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రైట్ డౌన్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆస్పెక్ట్. ఫైన్ అండి, లెట్ మీ డు వన్ థింగ్, లెట్ మీ కమిట్ 2002.